చుట్టూ ఆకతాయిలు, అల్లరి మూకలు. ఎప్పుడు ఏ అఘాయిత్యం జరుగుతుందో తెలియదు. ప్రేమ అంటూ ఉన్మాదులు వెంటపడుతూ వేధిస్తారేమో అని కంగారు. అమ్మాయి ఇంట్లో నుంచి బయట అడుగు పెడితే చాలు తల్లిదండ్రులకు గుబులే. ఆడబిడ్డ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు మనసు కుదుటపడదు. ఆ భయం నుంచి ఊరట కల్పిస్తున్నారు ఏలూరు పోలీసులు. ఆడబిడ్డలకు భద్రత కల్పించేలా శక్తి టీమ్స్ తీసుకొచ్చారు. ఈ బృందాలు ఎలా పనిచేస్తాయి, ఆకతాయిలకు ఎలా చెక్ పెడుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఎక్కడ చూసినా పెట్రోలింగ్ వాహనాలు, గాల్లో ఎగురుతోన్న డ్రోన్లు, ఎక్కడికక్కడే కౌన్సిలింగ్. ఈ దృశ్యాలు చూశారా? ఆడబిడ్డల రక్షణ కోసం ఏలూరు పోలీసులు తీసుకొచ్చిన ప్రత్యేక నిఘా వ్యవస్థ ఇది. ఏలూరు నగరంలో ఫైర్ స్టేషన్ కేంద్రం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇదే అదనుగా ఆకతాయిలు, పోకిరీలు రెచ్చిపోతుంటారు. బైక్లపై వచ్చి ఈవ్ టీజింగ్ చేయడం, విద్యార్థినుల వెంటపడి వేధించడం వంటివి చేస్తుంటారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు ప్రత్యేక నిఘా వ్యవస్థను పరిచయం చేశారు. అవే స్త్రీ శక్తి టీమ్స్. శక్తి బృందాలు నిరంతరం గస్తీ కాస్తున్నాయి. వాహనాలపై తిరుగుతూ ఆకతాయిల ఆట కట్టిస్తున్నాయి. విద్యా సంస్థలు ఎక్కువగా ఉండటంతో అధిక పోలీసు సిబ్బందిని మోహరించడం కాస్త కష్టతరమవుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా డ్రోన్లు తెప్పించారు. డ్రోన్ల వినియోగంపై పోలీసులకు శిక్షణ ఇప్పించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ ద్వారా ఒక ప్రదేశంలో ఉంటూనే దూరంగా ఉన్న కళాశాల వద్ద ఏం జరుగుతుందో, ఎవరైనా ఆకతాయిలు విద్యార్థులను ఏడిపిస్తున్నారా, వెంటపడి వేధిస్తున్నారా అనే విషయాలను గుర్తిస్తున్నారు. ఏ మూలనైనా తేడాగా కనిపిస్తే వెంటనే శక్తి టీమ్స్ అక్కడ వాలిపోయి పోకిరీల ఆట కట్టిస్తున్నాయి. మార్నింగ్ రోజు 8 నుంచి 12 వరకు, మళ్ళీ ఈవినింగ్ 3:30 టు ఈవినింగ్ 7:30 వరకు కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, హాస్టల్స్కి వచ్చేటప్పుడు కానీ దగ్గరుండి చూసుకుంటాము. ఆ టైంలో ఎవరైనా టీచర్స్ వచ్చి కానీ అబ్బాయిలు అమ్మాయిలు ఏడిపించడం కానీ అలాంటివి చేసినప్పుడు వాళ్ళని తీసుకుని ఏ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ అయితే ఆ పోలీస్ స్టేషన్ సీఏ గారికి అప్పగిస్తున్నాం. వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసి తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చి పంపిస్తున్నారు. ఇంకా డ్రోన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మేము ఒకవేళ ఎన్ఆర్ఐ కాలేజ్ దగ్గర ఉంటే చైతన్య కాలేజ్ దగ్గర ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అక్కడ ఏదైనా సమస్య అన్న చెప్తే మేము మళ్ళీ వెంటనే అక్కడికి వెళ్తున్నాం. శక్తిని ప్రతిరోజు కూడా ప్రతి ఇంపార్టెంట్ స్కూల్స్లో కానీ, కాలేజ్ దగ్గర కానీ ఎవరు కూడా ఈవ్ టీజింగ్ చేయకుండా వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం, అవసరమైతే పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద యాక్షన్కి రికమెండ్ చేయడం అన్నీ కూడా మా యొక్క శక్తి టీమ్స్ చేస్తున్నాయి. అలాగే రీసెంట్గా కూడా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికని రైల్వే ట్రాక్కి వెళ్తే మన వాళ్ళ ఫోన్ వస్తే ఇమీడియట్లీ కూడా వాళ్ళని ట్రాక్ చేయడం జరిగింది. ట్రాక్ చేసి అమ్మాయిని కూడా కాపాడారు. అదేవిధంగా డ్రోన్ ద్వారా కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు నిత్యంగా పహరా చేసి ఎవరైనా ఏదైనా చూస్తే కనపడడం కానీ వాళ్ళు ఇమీడియట్లీ క్యాచ్ చేసి కన్సర్న్ శక్తి టీమ్స్ ఇమీడియట్లీ అక్కడ రష్ అయ్యి వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళని క్యాచ్ చేయడం జరుగుతుంది. శక్తి టీమ్స్ ఉన్నాయని ధైర్యంతో మహిళలు, విద్యార్థినులు క్షేమంగా కళాశాలలకు, పని ప్రదేశాలకు వెళ్తున్నారు. పిల్లల భద్రత పట్ల ఆందోళన చెందే తల్లిదండ్రులు సైతం గుండెలపై చేయి వేసుకొని ప్రశాంతంగా ఉంటున్నారు. శక్తి బృందాలు వచ్చాక ఆకతాయిల బెడద బాగా తగ్గిందని విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము ఇక్కడే ఈ హాస్టల్లో చదువుకుంటున్నామండి. వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఈ పోలీస్ శక్తి టీం వాళ్ళు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు. మార్నింగ్ అయినా సరే, ఈవినింగ్ అయినా సరే మమ్మల్ని ఎవరు ఈవిటేజింగ్ కూడా చేయట్లేదు. మా తల్లిదండ్రులు మాతో ఉన్నప్పుడు మేము ఎంత సేఫ్టీగా వెళ్తామో వీళ్ళు మాతో ఉన్నప్పుడు కూడా మేము అంతే సేఫ్టీగా వెళ్తున్నాము. డ్రోన్ ద్వారా కూడా మమ్మల్ని ఎవరైనా చేస్తున్నారేమో సేఫ్టీ కోసం మొత్తం మా చుట్టూ ఉంటుంది. అది కూడా ఇక్కడ ఇంతకు ముందు అయితే చాలామంది బాయ్స్ ఇక్కడెక్కడే ఉండేవాళ్ళు, గేట్ల దగ్గర గట్రా. మేము లైన్లో వెళ్ళినప్పుడు కూడా అటు తిరిగే రౌండ్స్ వేసేవాళ్ళు. ఇక్కడ టీం ఉండడం వల్ల, శక్తి టీం ఉండడం వల్ల ఇప్పుడైతే ఎవరు రావట్లేదు. ప్రజెంట్ అయితే మాకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా సరే ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళు అయితే శక్తి యాప్ ద్వారా కాల్ చేయొచ్చు, లేదంటే 112 కూడా చేయొచ్చు అని చెప్పారు మాకు. హాస్టల్ అంటే ఎవరికైనా భయం ఉంటుంది, ఇలా బయటకు వెళ్ళి నడిచి వస్తాం కాబట్టి భయం ఉంటుంది. బట్ ఇప్పుడైతే ప్రొటెక్షన్ మొత్తం బాగుంది కాబట్టి అలాంటిది ఏం లేదు పేరెంట్స్ కూడా. శక్తి టీం వల్ల మాకు చాలా ప్రొటెక్టివ్గా ఉంది. వాళ్ళు కరెక్ట్గా కాలేజ్ టైం మేము వచ్చి లైన్ ఇలా వచ్చేటప్పటికి పోలీసులు ప్రతి ఒక్కరు వస్తున్నారు. స్కూటీస్ మీద, వ్యాన్స్ మీద అలా వస్తున్నారు. మాకు చాలా ప్రొటెక్టివ్గా ఉంది. సెక్యూరిటీ మాత్రం బాగా నచ్చింది. శక్తి టీం వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం.
మహిళలు, యువతుల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలను పాటిస్తున్నామని, ఇందుకు అనుగుణంగానే శక్తి టీమ్స్ ఏర్పాటు చేశామని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఈ శక్తి టీం అనేది మన ఆనరబుల్ సీఎం గారి ఐడియా, ఇట్లా ఒక స్పెషల్ ఫోర్స్ ఉండాలి అని. అన్ని దగ్గరలా మనం పోలీస్ పెట్టలేం కాబట్టి ఈ డ్రోన్ ప్యాట్రోలింగ్ అనేది విధిగా నిర్వర్తిస్తున్నాము టౌన్లో. ఈ డ్రోన్ ఏం చేస్తుందంటే ప్రతి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి బీట్ కానిస్టేబుల్ లాగా ఆకాశం నుంచి చూస్తుంది. ఎవరైనా ఇట్లాంటి ఆకతాయిలు ఉన్నారు, ఏదైనా ఇబ్బంది పెడుతున్నారు అనగానే వెంటనే మన శక్తి టీం అక్కడికి వెళ్తుంది. సో తక్కువ టీమ్స్ తోటి ఎక్కువ ఏరియాని మనం ఈ డ్రోన్స్ ద్వారా కవర్ చేయగలుగుతున్నాము. ఇంతేకాకుండా మన ఉమెన్ పోలీస్ స్టేషన్ శక్తి టీమ్స్ ఈ పెద్ద ఎత్తున అవేర్నెస్ చేయడము. ఇంకొకటి, ఈ డ్రోన్స్ ఉన్నాయి, మనల్ని చూస్తాయి, మనం చేసేది ఏదైనా రికార్డ్ అవుతుందన్న ఒక భయం ఏదైతే ఉందో అది చాలా వరకు వాళ్ళని కంట్రోల్లో పెడుతుంది. ఎక్కువ మంది మహిళలు చదువుకోవాలన్నా, ఎక్కువ మంది మహిళలు ఆర్థికంగా వాళ్ళు జాబ్స్ చేయాలన్నా పేరెంట్స్కి మనం ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్. సో అందుకే మాకు ఈ డ్రోన్స్ కానీ ఈ శక్తి టీమ్స్ కానీ చాలా బాగా పనిచేస్తున్నాయి.